గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ ఊటీ. సో నిన్న ఏమైందంటే మేము స్టార్ట్ అయినాం ఊటీ నుంచి వెళ్ళి బెంగళూరు పోవడానికి. మధ్యలో ఊటీ టు బెంగళూరు పోయే తవ్వ ఒకటి ఏంటంటే 36 హెయిర్ పిన్ బెండ్స్ ఉంది. పైనుంచి కిందికి రాకుండా వేరే స్టేట్ వెహికల్స్ నాట్ అలౌడ్ అంట, ఓన్లీ తమిళనాడు వెహికల్స్ అలౌడ్ అంట. కింద నుంచి పైకి రావచ్చంట 36 హెయిర్ పిన్ బెండ్స్. సో చెక్ పోస్ట్ కానీ వాళ్ళు ఆపేసారు మమ్మల్ని. సో మేము ఇక్కడనే నియర్ బై ఏరియాలో రూమ్ తీసుకున్నాం. ఇదే మా రూమ్. సో మార్నింగ్ ఇప్పుడు 5:30 అవుతుంది. ఇప్పుడు మేము స్టార్ట్ కావాలి వయా గూడలూరు నుంచి మా ముడమలై ఫారెస్ట్, బండిపూర్ ఫారెస్ట్ అండ్ దెన్ బెంగళూరు. సో లెట్స్ మీట్ అట్ బండిపూర్ ఫారెస్ట్. సో ఇదే మా రూమ్. క్లౌడ్స్ కంటే ఎంతో మీద ఉన్నాం మేము. మస్తు చలి. క్లౌడ్స్ చూడండి ఎంత దూది ఇట్లా పెట్టినట్టు ఉంటుంది. కాటన్ మస్తు అనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచే చూసే వ్యూ వేరే గాయస్. నెక్స్ట్ లెవెల్. ఈ ఎక్స్పీరియన్స్ టీవీలో మొబైల్లో చూస్తే దొరకది. నిజంగా వచ్చి మన కళ్ళారా చూడాలి, అప్పుడే మజా. గైస్ ఒకసారి ఈ మ్యాప్ చూడండి. నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మా బ్యాంగ్హుడ్ అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ లో వ్యూ చూసారు కదా, నెక్స్ట్ లెవెల్. సేమ్ వంజంగి కంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఇది. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇప్పుడు మడుమలై ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం. ఇంకొంచెం ఒక 5 కిలోమీటర్స్ పోతే అక్కడ నుంచి రైట్ తీసుకుంటే కంప్లీట్ ఫారెస్ట్. ఇక దాని తర్వాత బండిపూర్ ఫారెస్ట్. యాక్చువల్గా మేము నిన్ననే స్టార్ట్ కావాలి, కానీ నిన్న 7 o'clock వరకు అక్కడ నుంచి వెళ్ళి పోలీసు వాళ్ళు అలౌ చేయలేదు. అది ఎక్కడ అంటే కలహట్టి విలేజ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అన్నట్టు. సో ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది గూడలూరుకి. గూడలూరు నుంచి మైసూరు కొట్టేద్దాం ఇక మనం. गाइस ये देखो गाइस, ब्रेकफास्ट देखो. గూడలూరు పరోటా అండ్ ఇడ్లీ. పరోటానే కావాలి. సార్ నా బండి మీద లగేజ్ చూడండి, మొత్తం ఫుల్ టు ప్యాక్. ఈ బండి లేకపోతే లారీ అట్లున్నది. गाइस आगे देखो, मधुमलाई फॉरेस्ट का मेन एंट्रेंस है. टाइगर रिजर्व करके लिखा है उसके अंदर. मधुमलाई टाइगर रिजर्व वेलकम्स यू. देख रहे हो गाइस, टाइगर, एलिफेंट्स, देखो सब इधर मेंशन करके रखा है. फॉरेस्ट का एंट्रेंस है गाइस. సో గైస్ ఇప్పుడైతే మనం మడుమలై ఫారెస్ట్ లోకి ఎంటర్ అయినాం. అండ్ ఇక్కడ ఎంటర్ అవుట్ తోటే మొత్తం జింకలు, పులులు ఏం కనబడతలేవు, కానీ ఏనుగులు అయితే కనిపించినాయి. సూపర్ ఉంది. ఇట్లా మంచిగా ఫ్లాట్ రోడ్ ఉంది కదా, మంచిగా జింకలు అవి ఇవి మంచిగా కనబడుతున్నాయి. రోడ్ మాత్రం మంచిగా నీట్ గా ఉంది. మేము అసలు మడుమలై ఫారెస్ట్, బండిపూర్ ఫారెస్ట్ లోకి ఎంటర్ కాలేకపోతాం, పర్మిషన్ ఇయ్యారు, అలౌ చేయరు అని అనుకున్నాం. కానీ మొత్తానికి అయితే రోడ్ లోకి అయితే ఎంటర్ అయినాం. నిన్న నైట్ ఏం సీన్ అయిందంటే, నైట్ మేము ఈ రోడ్ కి ఎక్కేసి డైరెక్ట్ బెంగళూరు పోదాం అనుకున్నాం. బట్ ఏమైందంటే కలహట్టి అనే విలేజ్ చెక్ పోస్ట్ పోలీసు వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని నైట్ అక్కడనే ఆపేసి
నైట్ అలా లేదు అని చెప్పారు. దాంట్లో 36 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయంట. సో పర్ మంత్ కే 1000-2000 అట్లా యాక్సిడెంట్స్ అయినాయి. ఎందుకంటే బాగా డేంజరస్ స్లోప్స్ ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ ఒక 36 లో 10 హెయిర్ పిన్ బెండ్స్ దిగిన తర్వాత కల్హట్టి విలేజ్ వచ్చింది. సో అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే పైనుంచి కిందికి పోరాదంట వెహికల్స్, కానీ కింద నుంచి పైకి రావచ్చట. అది కూడా మళ్ళీ లోకల్ TN-43 వెహికల్సే. మీరు ఎప్పుడన్నా ఆ కల్హట్టి విలేజ్ నుంచి చెక్ పోస్ట్ నుంచి వెళ్ళి పోవాలనుకుంటే అసలే పోకండి. పైనుంచి బిస్కెట్ అయిపోతారు. రిటర్న్ మళ్ళీ ఒక 8-10 కిలోమీటర్స్ మళ్ళీ పైకి ఎక్కాలి. అసలు బండి ఎంత తక్లీఫ్ అయిందంటే అంత డేంజరస్ స్లోప్స్ ఉన్నాయి పైకి ఇట్లా. సో ఇక మేము ఏం చేసినాం, నిన్న నైటే సరే ఎట్లయినా ఫారెస్ట్ చూద్దామని చెప్పి నైటే మధ్యలో ఆగేసినాం. ఇక మార్నింగ్ 5-5:30కి స్టార్ట్ అయ్యి గూడలూరు నుంచి వెళ్ళి మైసూర్ పోదామని చెప్పి ఆగినాం. మధ్యలో వ్యూ పాయింట్ ఉంది గాయ్స్, సేమ్ వంజంగి, సేమ్ అంటే సేమ్ కాదు, సేమ్ అదే మూమెంట్, కాకపోతే టాప్ లెవెల్. ఇక మస్తు పైకి క్లౌడ్ ఫార్మేషన్ నెక్స్ట్ లెవెల్. చూడ అక్కడ జింకలు ఉన్నాయి చూడండి, అక్కడ లెఫ్ట్ లో క్రేజీ అన్ని కూర్చున్నాయి మంచిగా. गाइस ये देखो मधुमलाई फॉरेस्ट में एंटर करते ही देखो गाइस डियर्स दिखना चालू हो गया गाइस. क्रेजी ये देखो कितना बाजू में गाइस. సో ఇక మడుమలై ఫారెస్ట్ అండ్ బండిపూర్ ఫారెస్ట్ 80 కిలోమీటర్స్ మొత్తం ఇట్లానే ఉంటుంది. మధ్యలో మనకి ఏమన్నా కనిపించచ్చు, జింకలు, బుల్స్, బియర్స్, లెపర్డ్స్, ఎలిఫెంట్స్ ఏం కనిపించేది తెలియదు. సో ఆరామ్సే మనం మంచిగా లొకేషన్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. క్లైమేట్ కూడా సూపర్ ఉన్నది, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి, ఎండ లేనే లేదు కంప్లీట్. నిన్న మొన్న ఫుల్ ఆఫ్ హ్యూమిడిటీ, పిచ్చి లేచింది, అసలు బండి కూడా నడపాలనిపించలేదు, అంత పిచ్చెక్కింది. ఓ సెక్సీ ఓ పర్ఫెక్ట్, ఓ మై గుడ్నెస్, క్రేజీ. ओ और दो एलिफेंट अंदर 3 ఉన్నాయి అందులో, 4, 5. अरे बाप रे बहुत सारे एलिफेंट हैं. ఓ సెక్సీ क्रेजी एलिफेंट. वाओ ఓ guys क्रेजी. ओ और दो एलिफेंट अंदर. చూడండి మంచి జింకలు కనిపిస్తున్నాయి. ఓ सब डियर्स हम लोग को ही देख रहे हैं. అమ్మా ఎన్ని ఉన్నాయిరా, Crazy. ఉంటాయి. वो देखो गाइस एलिफेंट. అరే నెమలి गाइस पिकॉक. सो गाइस ये तप्पाकाडू विलेज है गाइस. इधर से तमिलनाडु बॉर्डर खत्म होने आ रहा है. अभी थोड़े आगे जाएगा तो मधुमलाई फॉरेस्ट खत्म. अभी इधर से हम लोग को जाना है बंडीपुर फॉरेस्ट. తమిళనాడుకి బాయ్ చెప్పేసి కర్ణాటకలోకి ఎంటర్ అవుతున్నాం. మడుమలై టైగర్ రిజర్వ్. इसका एग्जिट गेट है. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. वेलकम टू कर्नाटका स्टेट. यहाँ पे तमिलनाडु खत्म, कर्नाटका चालू. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు కర్ణాటక గైస్, నెక్స్ట్ లెవెల్. తమిళనాడు ఖతం. वेलकम टू कर्नाटका. బండిపూర్ టైగర్ రిజర్వ్ పార్క్ ఎంట్రీ. బైక్స్ కి ఫ్రీ అనుకుంటా. भैया बाइक. బండిపూర్ టైగర్ రిజర్వ్. ऐसे देखो बंडीपुर टाइगर रिजर्व. फाइनली we entered into Bandipur. ये देखो गाइस क्रेजी. अन्ना वो साइड रुका ना अन्ना साइड. ये देखो गाइस कितना नजदीक है एलिफेंट्स हमारे. इतना छोटा सा एलिफेंट भी है. वाइल्ड एलिफेंट्स गाइस. ये एलिफेंट्स को तीत नहीं है गाइस.
సో గైస్ ఇప్పుడైతే మేము మైసూర్ కి ఎంటర్ అయినాం. బండిపూర్ ఫారెస్ట్ నుంచి వెళ్ళి మైసూర్ 75 కిలోమీటర్స్ ఉండే. టైం వచ్చేసి 12 అవుతుంది. మేము ఈ రోజు 7 o'clock వరకు చిక్బల్లాపూర్ ఇషా ఫౌండేషన్ రీచ్ అవ్వాలి, లేకపోతే షో మిస్ అయిపోతాం. 7 o'clock కి షో ఉంటుందంట. సో ఇక మైసూర్ మీదకి వెళ్ళి పోతున్నాం కాబట్టి మైసూర్ ప్యాలెస్ కవర్ చేద్దామని చెప్పి ఇట్లకెళ్ళి వచ్చినాం. ఇంకొక 2 minutes జస్ట్ అంతే. 450 meters. బిల్డింగ్స్ మొత్తం వేరే లెవెల్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్లాక్, డబుల్ డెక్కర్ బస్సు కూడా ఉంది. ఇదేందో